హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు వైజాగ్ ఋషికొండలో ఉన్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ ఒక భారీ బైక్ ర్యాలీ చేస్తున్నారు. సో ఆ విశేషాలు ఏంటో చూద్దాం. దానికన్నా ముందు మనం సార్ నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు బాలాజీ రెడ్డి గారు, విశాఖ సిటీ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ విశాఖ సిటీ టోటల్గా ఫ్యాన్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ప్రతి ఒక్క వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రతి అభిమానుల్లో కూడా ఉత్సాహం నింపాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి కావలసిన ఒక సదుపాయాల మీటింగ్ పెట్టుకొని పుష్ప 2కి మనం ఏం చేయాలనే ఆలోచనతోనే ఇప్పుడు ఈ సమావేశం జరుపుకుంటున్నాం. అలాగే ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఈ ర్యాలీ? జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ ర్యాలీ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కింద ఉన్నారు? సార్, నేను 2003 నుంచి నేను గంగోత్రిని స్టార్ట్ చేశాను, ఫ్యాన్స్ అసోసియేషన్. ఈ టోటల్ అంటే ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫ్యాన్స్ అసోసియేషన్ విశాఖపట్నం. వండర్ఫుల్. ఓకే, గంగోత్రి నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గంగోత్రి 100 డేస్కి 4 డేస్ సేవా కార్యక్రమాలు. ఒకరోజు వాటర్ సప్లై ప్రజలకి, నెక్స్ట్ రోజు అన్నదానం, నెక్స్ట్ రోజు 100 డేస్ ఫంక్షన్. ఈ విధమైన కార్యక్రమాలతో ఈరోజు స్టిల్ సంవత్సరానికి ఒక 20 కార్యక్రమాలు మా అల్లు ఫ్యామిలీ కోసం మేము చేస్తున్నాం. పుష్పకి సంబంధించి పుష్ప ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయింది. పుష్ప 2 ఎలా ఉండబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సినిమా మీద? సార్, నాకు తెలిసినంతవరకు పుష్ప 1 అల్లు అర్జున్ స్థాయి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సార్. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఒక భావం కలిపింది. ఆ సినిమాకి ఎలాగైనా బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి, ఇండియాలో కనీసం తెలుగు ఫీల్డ్ నుంచి ఎవరు లేరు, రావాలని చెప్పేసి నేను శబరిమల వెళ్ళాను. శబరిమల నుంచి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళి అయ్యప్ప స్వామిని వేడుకున్నాను. మా హీరోకి మాకు ఏదన్నా మంచి ఇది అంటే బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ మొన్న డీసెంట్కి కూడా వెళ్ళడం జరిగింది పుష్ప 2 కోసం. పుష్ప 2 ఆస్కార్ అవార్డు రావాలన్న ఆశతో నేను వెళ్ళాను. శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని వేడుకున్నాను. ఈ నెక్స్ట్ వచ్చే పుష్ప 2 కూడా ఆస్కార్ రేంజ్లో అల్లు అర్జున్ అన్నయ్యకి మంచి అవార్డు వస్తుందని నేను అనుకుంటున్నాను. మా అభిమానుల కోరిక కూడా అదే. సో రెండో ఆస్కార్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు చెప్పండి, మీ పేరేంటి? లక్కీ సార్. సో ఎప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్? 2007 అంటే ఆర్యా 2 నుంచి బండికి ఫ్యాన్ అనమాట. అంటే ఫస్ట్ నేను డ్యాన్స్ స్టైల్ చూసి ఫ్యాన్ అయ్యాను. తర్వాత ఎప్పుడైతే జూలై, ఇద్దరు అమ్మాయిలతో, రేసు గుర్రం, అలా సినిమాలు అన్ని లవ్ స్టోరీలే. తర్వాత సరైనోడు, యాక్షన్, ప్రతి సినిమా చూసి ఇన్స్పిరేషన్ చేసుకునేవాడిని. అలాగా ఈ స్థాయికి వెళ్ళాను. దానికి కారణం ఎవరంటే ఫస్ట్ మన బాలాజీ గారు, తర్వాత మన విజయ్ గారు, తర్వాత మన సన్నీ గారు, ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్. అలాగా బండి మీద ఏం చేసుకున్నానంటే హార్డ్ వర్క్, అంటే ఎంత కష్టపడిన స్థాయికి వెళ్తామా అదొక్కటి నేర్చుకున్నా. ఆ స్థాయి వాళ్ళు ఇప్పుడు ఇంత పొజిషన్లోకి వచ్చాను. ఇప్పుడు అల్లు అర్జున్ కలిసారు ఎప్పుడైనా? 3 టైమ్స్ హ్యాట్రిక్ టైమ్స్ అల్లు అర్జున్ కలిసిన లక్కీ. కలిసినప్పుడు హౌ ఈస్ మీ ఇద్దరి మధ్యన బాండింగ్ కానివ్వండి, దాన్ని రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది? 1 మ్యాన్ షో, ఇంకా చెప్పనవసరం. కానీ అంటే ఒక డ్రీమ్లా గడిచిపోదు. అంటే ఉంటుంది కూడా, ఇంకా ఉండాలనిపిస్తే తప్ప ఆయన దగ్గర మనం అంతగా అయిపోద్ది ఇలా వెళ్ళిన వెంటనే అయిపోయిందా
నాకు ఇంకో జన్మ నేను పుట్టిన తర్వాత మమ్మీ బాగుంటే అయిన తర్వాత నేను పుట్టిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ థియేటర్లో ఆర్య. ఆ సినిమా నా మైండ్ వచ్చారు కాదు కానీ అంటే ఆ సినిమా చూసి ఫ్లాట్ అయిపోయాను. ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ చేయాలని కోరిక ఆర్య 2. ఇప్పుడు ఈ టాటూస్ ఉన్నాయి, ఈ అల్లు అర్జున్ పుష్ప స్టైల్ కానీ ఐకాన్ స్టార్ అని రాసుకున్న టాటూస్ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మా డాడీ ముందు బేసిక్గా ఫ్యాన్ అనమాట. సో కన్వర్ట్ సగం సేఫ్ అక్కడ. మమ్మీ అయితే బన్నీ వేరే అనమాట. ముందు అంటే ఫస్ట్ సినిమా గంగోత్రి నుంచి ఆవిడ పిచ్చి. సో ఆవిడ ఇన్స్పిరేషన్తో నేను ఎంత దాకా వెళ్ళాను. టాటూ వేయడం కారణం నాకు సపోర్ట్ చేయడం మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. వీలైతే దేవుడు అంటే ఇది కూడా టాటూ ఇంకా నిండిపోద్దని కోరుకుంటున్నాను. విత్ ఇన్ 2 monthsలో ఇంకోసారి బన్నీ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు చూపించాలి నాకు డ్రీమ్ అది. వెళ్ళి చూపించారా బన్నీ గారికి టాటూస్? సార్ సరే, నాకు ఒక క్వశ్చన్ ఉంది. సపోజ్ రేపు పెళ్ళైన తర్వాత మీ ఆవిడ అబ్జెక్ట్ చేస్తే ఈ టాటూ నేను చేస్తాను. బన్నీ ఇంపార్టెంట్ నాకు. బన్నీ ఇంపార్టెంట్ అంట. వైఫ్ కన్నా బన్నీ ఇంపార్టెంట్. నా ఫ్యూచరే బన్నీ ఇంకా అక్కడ.